గుంటూరులోని శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తోన్న ఆర్ఓబీని 2027 జూలై నాటికి పూర్తి చేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆర్ఓబీ పనుల్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్దేశిత తేదీలోపు వంతెన నిర్మాణం పూర్తి కాకపోతే అప్పుడు నిలదీయాలని ప్రజలకు సూచించారు. అరండల్పేటలోని దుకాణాల వారు మరో 2 నెలలు వ్యాపారాలు చేసుకునే అవకాశం ఇస్తూ ఇప్పుడు జీజీహెచ్ వైపు పనులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓబీకి నిధులివ్వలేదన్న ఆరోపణల్ని ఖండించారు. రైల్వే ట్రాక్పై ఉన్న పాత వంతెన తొలగింపు పనులు 2 వారాల్లో ప్రారంభిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. మేమందరం ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి వర్కులన్నీ ఎక్కడ దాకా వచ్చినాయి ఏంటి అనేది రివ్యూ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు వచ్చాం. మీరు ఒకసారి చూస్తే ఇంతకుముందు 2 సైడ్లు ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు వీళ్ళకి ఇంకో 3-4 నెలలు టైం ఇచ్చినట్టు ఉంటుంది. వీళ్ళకి వ్యాపారాలు ఇబ్బంది ఉండవని చెప్పి, ప్లస్ అందరూ ఒక సైడ్ ఎక్కువ వర్క్ చేస్తే ఫాస్ట్గా ఉంటుందని అందరూ హాస్పిటల్ సైడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మెజారిటీ 50 మంది దాకా. దాదాపు 9 పిల్లర్లు అయిపోయినాయి. ఇప్పుడే అటంతా వెళ్ళొచ్చాం మనం ఆ ఏరియాలో. అదేవిధంగా ఈ సెంటర్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన టెక్నికల్ క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని ఇక్కడంతా క్లియర్ చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక 2-3 డేస్లో కనుక అది మనకు క్లియరెన్స్ ఇస్తే ఇంకో 10-15 రోజుల్లో క్రెయిన్స్ వచ్చి సెంటర్ పార్ట్ తీసేస్తే మనకు అదొక క్లియరిటీ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే పెండింగ్ పిల్లర్స్ ఉన్నాయో ఆ పెండింగ్ పిల్లర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక 3 పిల్లర్లకి ఇక్కడ షాపుల వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు మేయర్ గారు, కమిషనర్ గారు అందరూ మాట్లాడారు. ల్యాండ్